ఎందుకు ఆ చిరునవ్వు చెరగకుండా ఉంటుంది. పూరి సార్ మొహం కావచ్చు, పూరి సార్ చూడని హిట్లు కాదు, హిట్లకి ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి హిట్లు అవసరం లేదు. హైలో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు, ఫ్లాప్ అయినప్పుడు, హిట్ అయినప్పుడు. సినిమా చేసిన తర్వాత నింగికి నిచ్చెన లేసే వాళ్ళు చాలా మందిని చూసాను. సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఓకే, అసోసియేట్ అయిన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, గొప్ప గొప్ప వాళ్ళు అందరితో మీరు ట్రావెల్ అయ్యారు. నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటా వెళ్తాను. ఫెయిల్యూర్స్ ఒక్కొక్కటి 2-3 సక్సెస్. ఫెయిల్యూర్స్ నడుస్తున్నప్పుడు ఈ రిలీజు నాకు తెలియదు, అన్నయ్య నేను అడగను. పవన్ కళ్యాణ్ సార్ ఇది అంటే మేము చచ్చిపోతాం, అది బద్రీ నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఒకసారి అనండి అన్న, ఈ ఫ్యాన్స్ అంటూ ఉంటాం కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక ఇంపాక్ట్ఫుల్ వర్డ్ ఒకటి, అది December 31st. నేను దూరంగా నించున్నాను, ఆయన లేచారు. ఆయన లేచి ఎలా నడుచుకుంటూ వస్తున్నాడు, ఇలా వేమో నా వైపుగా వస్తుంది. వచ్చిన తర్వాత రవితేజ గారితో మూడు సినిమాలకి ఏమో ట్రావెల్ అయ్యారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆయన ఏదో ఒక టిప్ చెప్పినా అది యూస్ఫుల్ ఉంటుంది. ఆయన ఇక మనం అలా ఉండకూడదు అంటే దాంట్లో చాలా అర్థం ఉంటుంది. ఆయనలో ఉన్న నాకు మొహమాటం పడ్డాడు ఆయన. రేపు నేను మిమ్మల్ని కలుస్తాను అంటే రేపు 7కి వచ్చి నేను కలవను. చెప్పాల్సింది చేయాల్సింది క్లారిటీతో చెప్పేస్తాను. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ ప్రేమిస్తే ప్రాణం ఇస్తామని చాలామంది చెప్తూ ఉంటారు, బట్ విజువల్గా ఒకరు చూపించారనమాట. ఆయన పేరు సిద్ధు, ఆ సినిమా పేరు 143. అండ్ మనం అంటూ ఉంటాం కదా జనరల్లీ వీర పిచ్చ అభిమానులు, TFI కట్టు బానిసలు అని. అలాంటి క్యారెక్టర్ కూడా ఒకటి చూపించారు. ఆయన పేరు సాయి, అది నేనింతే సినిమా అనమాట. అండ్ మనం జనరల్లీ ఈ జనరేషన్లో అనుకుంటూ ఉన్నాం, ఏంటి పెళ్ళి అవసరమా మనకే బతుకులేదు అని చెప్పి. సో ఆయన చాలా ఏళ్ళ క్రితమే చూపించారనమాట ఒక సాంగ్ రూపంలో. ఇప్పటికే ఆ సాంగ్ చాలామంది స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఆ సినిమా పేరు వచ్చేసి బంపర్ ఆఫర్. సో ఇన్ని సాయి అండ్ ఇంకోటి ఉందండి, మేమర్స్ భాషలో సాయి అనగానే కసాయి అని కూడా అంటూ ఉంటాం, అది కూడా ఆయన నుంచి వచ్చింది అనమాట. నాతో పాటు సాయిరామ్ శంకర్ గారు ఉన్నారు, తెలుసు కదా, మాట్లాడద్దు. అన్న బాగున్నారా? సో ఏంటి సేమ్ అంటే ఇప్పుడు 143కి ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారని నేను అబద్ధం చెప్పను, కానీ అట్లీస్ట్ ఫ్యాక్ట్గా మాట్లాడుకుంటే బంపర్ ఆఫర్కి ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఏంది సీక్రెట్? ఎన్నిసార్లు అడిగినా మీరు ఏదో ఒక చెప్తారు, ఆత్మసంతృప్తి ఏదో చెప్తూ ఉంటారు. నాకు ఎప్పుడు ఆత్మసంతృప్తి, అది నవ్వుతూ హ్యాపీనెస్ ఏదో చెప్తూ ఉంటారు. అయ్యో జీన్స్ అన్నారు కదా, జీన్స్ అని చెప్పి అంతే. జీన్స్ అంటే కన్విన్స్ అయ్యవద్దు, పూరి సార్ని చూసాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉన్నారన్న. నేను ఒకటే అడగాలనుకుంటున్నాను, స్టార్టింగ్ అడుగుతున్నాను, ఎందుకు ఆ చిరునవ్వు చెరగకుండా ఉంటుంది మీ మొహంలో? అంటే మీ మొహం కావచ్చు, పూరి సార్ మొహం కావచ్చు, అంటే లిటరల్లీ ఎంత అనుభవం ఉండి ఇన్ని ఏదైనా మీరు చూడని హిట్లు కాదు. ఇప్పుడు పూరి సార్ చూడని హిట్లు కాదు, హిట్లకి ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి హిట్లు అవసరం లేదు. ఇలాంటి బట్ బ్యాడ్ ఫేస్ నడుస్తున్నా సరే మీ నవ్వు ఒక స్వచ్ఛమైన నవ్వు వస్తూ ఉంటుంది. ఏంటి రీజన్? ఎందుకు ఆ చిరునవ్వు ఎందుకు చెరగదు? మంచిదే అది కదా. అవును, మంచిదే. అంటే అన్నయ్య ఎప్పుడు అలానే ఉంటాడు. అప్పుడు హైలో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు, ఫ్లాప్ అయినప్పుడు, హిట్ అయినప్పుడు, ఇంకంతే నేచర్, అంతే. మాది అంతే, అలానే ఉంటాం. అంటే ఫాదర్ మదర్ కూడా అలానే ఉంటారు. అక్కడి నుంచి వచ్చిందే కొంత. ఇక అన్నయ్య అన్నది ఆయన వేరే కాబట్టి, అంటే ఏ సిచ్యువేషన్ అయినా ఒకేలాగా చూడాలి, ఉండాలి. సో దానివల్ల ఓకే, ఇప్పుడు ఈరోజు ఇలా ఉంది, రేపు ఇలా ఉండదు కదా, అది ఏదైనా సరే. కాబట్టి రేపు దాని గురించి కూడా మనం ప్రిపేర్ అయి ఉంటే మంచిది. బట్ టైటిల్కి మీకు అసలు సంబంధం లేనట్టుంది కదా. అంటే మీరేం, నాకు తెలిసి ఒక పథకం ప్రకారం పెట్టారు కదా మీరు కానీ పూరి సార్ కానీ. పథకం ఏం ఫాలో అవ్వరు, అంటే స్ట్రాటజీ ఫాలో అవ్వరు. లివ్ ఇన్ ద మూమెంట్ లాగా అప్పటికప్పుడు ఏమనిపిస్తే మనసుకు నచ్చింది చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పథకం ఫాలో అయ్యేలా ఉంటే మీ కెరియర్లు, మీ గ్రాఫ్లు వేరేగా ఉంటాయి లెక్కేసుకుంటే. ఎందుకంటే పాత సినిమాతో కంపేర్ చేసుకుంటూ ఉంటే ఇలా ఉండాలి, మీకు నచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు, మీ మనసుకు నచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు. పూరి సార్ కావచ్చు, మీరు కావచ్చు. అసలు సింక్ లేదు కదా. ఏం ఫాలో అవుతారన్న మీ పథకం ఏంటి అసలు? మీ స్ట్రాటజీ ఏంటి లైఫ్? అది కాదు, సినిమా కెరియర్ గురించి. కెరియర్ ఇదే, నాకు వచ్చిన సినిమా, లేకపోతే నేను అప్రూచ్ అయిన సినిమా, నాకు నచ్చింది అంటే వెళ్ళిపోతాం. సో ఆ క్యారెక్టర్ నచ్చి కథ బాగుంది వెళ్ళచ్చు. సో ఆడియన్స్ తర్వాత నచ్చలేదు, ఓకే, నచ్చింది, ఓకే. కాబట్టి నాకు ఈ క్యారెక్టరు నేను చేయగలను, ఈ సినిమాకి నాకు ఉపయోగపడుతుంది అనుకున్నవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో
సో పట్టుకుంటే 10,000 ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇలాంటి సినిమాల్లో కావచ్చు. ఇప్పుడు మెయిన్ మీ ప్రమోషన్కి మెయిన్ అదేనా? అంతే, బట్ దాన్నే బేస్ చేసుకుని వెళ్ళిపోతుంది. బేస్ చేసుకొని, ఎందుకంటే సినిమాలో అది ఉంది, సినిమాలో ఆ స్ట్రెంత్ ఉంది. అంటే అది క్రౌడ్ని పుల్ చేసే అంత కెపాసిటీ దానికి ఉందనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో. అదే నేను ఏమంటున్నాను, జనరేషన్ అని నేను పక్కన పెడదాం, అయితే తెలియకుండానే చాలామందికి రీచ్ అయింది. అరే ఒకటి ఏంటి అంత ఉందా, కామెంట్స్ చూసా. నిజంగానే ఒక రీల్స్లో ఇప్పటికి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఫార్వర్డ్సే నాకు తెలిసి ఒక 50K ఎంతో వచ్చింది. అంటే రీచ్ అయింది కదా, దాన్ని బట్టే తెలుస్తుంది. అంటే 10 లక్షల మంది చూశారు, 1 లక్ష ఒక 50,000 మంది ఫార్వర్డ్ అయిందంటే కింద కామెంట్స్ కూడా చూస్తే అబ్బా 10 మంది వెళ్తాం, 10 ఆన్సర్లు రాస్తాం, ఈవినింగ్ పార్టీ అన్నాడు. సో రీచ్ అవుతుంది. అయితే ఇందులో జెన్యూనిటీ ఉంది, మేము ఫేక్ ఏం మాట్లాడట్లేదు. ఒకటి డబ్బులు ఇవ్వడం అవుతుంది, 10 మంది రాస్తే అందులో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది ఆ థియేటర్లో, అది లాటరీలో. 2 సినిమాలో లేకుండా మేము మాట్లాడట్లేదు. సినిమాలో మీరు అది ఛాలెంజ్ అనుకోండి, మీరు ఆ సినిమాని చూసిన దగ్గర నుంచి ఇది అని మీరు చెప్పలేరు, ఈ క్యారెక్టర్ అని మీరు చెప్పలేరు, దాని మీద బేస్ చేసుకుని వెళ్తున్నాం. సో కానీ నాకు టీజర్లో లోగో దగ్గర కొన్ని పోస్టర్ ఒకటి ఉంది. ఆ పోస్టర్ అయితే మైథాలజీ, ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్ని ఏదో బేస్ చేసుకున్నాడు. అవును. పైగా నాకేమనిపిస్తుంది అంటే అది శివనామాలు ఉన్నాయి. అండ్ ఆ పోస్టర్లో ఏమైందంటే పువ్వు రేఖలు ఉన్నాయి కదా, ఒక 10 రేఖల్లో మాత్రమే మీ ఫోటోలు పెట్టారు. అంటే ఇది రావణుడి క్యారెక్టర్ని ఏదైనా బేస్ చేసుకున్నా? అది ట్రైలర్ టీజర్ చూసాం కానీ మీ డైలాగ్ కూడా లేదు. అదే సముద్రకాని గారు ట్రైలర్ మొత్తం ఆయన డ్రైవ్ చేశారు, టీజర్లో లేదు. ఏంటి దాని వెనక ఏమన్నా హిడెన్ ఒక ఎజెండా? హిడెన్ ఎజెండా ఏం లేదు, సస్పెన్స్ మూవీ కదా, సో మర్డర్ మిస్టరీ అంతా కదా. సో ఫస్ట్ దాన్ని అలా ప్రొజెక్ట్ చేశారు డైరెక్టర్. అసలు ఎవరు ఏ మాత్రం డైలాగ్స్ ఉన్నా కొంత ఫస్ట్ ట్రైలర్ కాబట్టి ఇంపాక్ట్ గురించి చేసింది, అది రీచ్ అయింది, బాగా బాగుంది. తెలియదు సస్పెన్స్ ఎవరు ఏంటి అన్నది. ఓకే, ఎవరో మొన్న లాంచ్ ఆ మీట్లో అడిగారు, ఎవరో సముద్రకాని గారు మీకు ఏమైనా టిప్స్ ఇచ్చారా, ఏం చెప్పారు? యాక్చువల్లీ నాకు తెలుసు కాబట్టి సముద్రకాని గారి కంటే మీరు 1 ఇయర్ సీనియర్ బేసికల్లీ. అంటే మీరు ట్రావెల్ అయ్యింది, మీరు మరీ యంగేజ్ నుంచి ట్రావెల్ అవుతూ వచ్చారు కదా సినిమాల్లో. 2000 నుంచి ఐ థింక్ కదా, బద్రీ నుంచి కదా ట్రావెల్ అయింది. అప్పుడు మీకు స్టార్ట్ అయింది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కాబట్టి, ఓ పక్క సముద్రకాని గారు డైరెక్టర్, ఈ డైరెక్టర్ గారేమో మంచి నేషనల్ అవార్డు విన్నర్ అని. సో ఏంటి ఇప్పుడు ఇంత 3 డైరెక్టర్లు ఉన్నారు, 3 ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా స్క్రిప్ట్ మీద? ఒకరి ఆలోచనే నడిచిందే డైరెక్టర్ అసలు ఏమన్నా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, లోపల క్రియేటివిటీ లోపల ఒకటి ఉంటాడు కదా, సాయి కసాయి లాగా లోపల ఒక క్రియేటివిటీ ఉంటాడు కదా వ్యక్తి. ఆయన ఏమి మధ్యలో ఏం డిస్టర్బ్ చేయలేదా? కొంచెం ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఇన్పుట్స్ ఇవ్వడం? ఆయనకి ఇన్పుట్స్ ఇవ్వడం ఉంటుంది, బట్ అది డిస్టర్బెన్స్ కాదు. మిమ్మల్ని చేస్తున్నప్పుడు అక్కడ ఉంది. అంటే నిజం బౌండెడ్ స్క్రిప్ట్ తోటి వచ్చారు. మన తెలుగుకి కూడా ఇక్కడికి వచ్చి చిన్నది మార్చారు, అడాప్టేషన్. అంటే మన తెలుగు ప్రేక్షకులకి ఏం చేయాలి అన్నది అనుకొని చేసాడు. ఆ చేసే దాంట్లో ఓకే ఈ డైలాగ్ ఇలా ఉండాలి, ఏదో ఇన్పుట్స్ అలా జరిగింది, కానీ మేజర్ స్క్రిప్ట్ మాత్రం ఆయన చేసుకుని వచ్చారు. ఇది ఎలా కుదిరింది అన్న? అంటే ఒక మలయాళం ఆయన, నిజం చెప్తున్నాను, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. అంటే మీరు మాకు తెలుసు, ఇప్పుడు మీ బంపర్ ఆఫర్ తెలుసు, మీ 143 తెలుసు, మీ నేనింతే సాయి తెలుసు, ఇలా చాలా ఈ సినిమాలన్నీ కూడా తెలుసు. మీ చాలా సినిమాలు వచ్చినాయి, ఈ క్యారెక్టర్లు కొంచెం ఎక్కువ మీమ్స్లో నడుస్తూ ఉంటాయి, ఇవన్నీ కాబట్టి ఇంపాక్ట్ ఉన్నాయి కాబట్టి ఈ 3 చెప్పాను. మీరు మాకు తెలుసు బాగా. ఆయనకి మీరు ఎలా, అంటే మిమ్మల్ని ఫస్ట్ టైం తెలుగు సినిమాలోకి రావడం, మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవడం, ఇదే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అసలు? ఏమన్నా ఇంటర్నల్ రిలేషన్స్ వల్ల, లేదు ఏదన్నా ఎక్కడో ఒక రీల్ చూసి, ఏదో ఒక సినిమా చూసి ఆయన మీ క్యారెక్టర్ చూసి వా ఎంత మంచి నటుడు అని ఏమన్నా అనుకున్నారా? అంటే నాకు కథ చెప్పాడు అప్పట్లో, 15 years వినోద్. సో అప్పుడు తెలుగులో ట్రై చేస్తుండేవాడు, అక్కడ డైరెక్టర్ అయిపోయి 15 years బ్యాక్ అక్కడ నాకు పరిచయం. అక్కడి నుంచి మేము జర్నీ, అంటే ఫోన్లో మాట్లాడడం, ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. ఆ తర్వాత మనోడు డైరెక్షన్ చేస్తూ ప్రొడక్షన్ అక్కడ చేశాడు సినిమాలు. ఫహద్ ఫాజిల్ గారితో ఆయనకి కంబ్యాక్ ఫిల్మ్ చేశాడు. అప్పుడు ఆ ప్రొడక్షన్ చేస్తూ తెలుగులో ఆయనకి ఇంట్రెస్ట్ కాబట్టి తెలుగులో మనం ప్లాన్ చేద్దాం అని అనేవాడు. నాకు ఇంకొక వినీత్ భట్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడే ఉంటారు. ఆయన బ్రదర్ నీతోటి ఒక సినిమా నాకు తెలిసిన ప్రొడక్షన్ ఉంది, నేను చెప్తాను మనం చేద్దాం అనేవారు. వీళ్ళిద్దరూ కలిశారు, కానీ వీళ్ళిద్దరికి పరిచయం లేదు. అంటే రాసిపెట్టుంటే అంటారు, ఇది 15 ఏళ్ల క్రితం విత్తనం, ఇది లెక్కేస్తే కరెక్టే. అలా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వినోద్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, అక్కడ లోకల్గా మన రమేష్ గారు, గార్లపాటి రమేష్ గారు, ఇప్పుడు జినూబాయ్, తర్వాత స్వాతి గారు, వీళ్ళందరూ ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.
పూరి సార్ ఈ ఐడియాకి, ఈ స్క్రిప్ట్కి, ఈ ట్రైలర్ అది చూసే ఉంటారు కదా, ఏమన్నారు ఒక మాట? పంపించాను ట్రైలర్ బాగుంది, చాలా బాగుందిరా, కొత్తగా ఉంది. అయితే మేము కొత్తగా ఒకటి పట్టుకున్నాం అన్న, పట్టుకుంటే 10 అవునా అంటే ఎలా అన్న. సో ఇది ఫస్ట్ హాఫ్ చూపిస్తాం, ఎవరు విలను అని చెప్తాం, విలను ఉంటే ఇది అని చెప్పాను. ఓకే బాగుంది కాన్సెప్ట్. ఇంతకుముందు కూడా ఇలాంటి సస్పెన్స్తో వచ్చిన సినిమా అన్వేషణ. సో అందులో కూడా తెలియదు లాస్ట్ మూమెంట్ వరకు. సో జాగ్రత్తగా చేస్తే రీచ్ అవుతుందేమో చూడండి, బాగా జాగ్రత్తగా చేయండి. అంటే అందరికీ నార్మల్గా అంటే అన్నయ్య అనగానే వేరే వేరే రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఎదిగిపోయారు, ఇంత అయిపోయారు కాబట్టి నాకు తెలిసి ఫాదర్ తర్వాత స్థానం పూరి గారిది అయి ఉంటుంది మీ లైఫ్లో. బికాజ్ ఆయన మిమ్మల్ని గైడ్ చేసిన విధానం కావచ్చు ఇవన్నీ. బట్ యంగ్ ఏజ్లో ఎలా ఉండేవారు? సేమ్ ఏమన్నా గైడ్ చేస్తూ ఉండేవారా, లేదా కొట్టుకుంటూ ఉండేవారా? ఆ రిలేషన్ ఎలా ఉండేది? అంటే కొంచెం గేజ్ గ్యాప్ ఉంటుంది కదా, సో దానివల్ల అది లేదు. ఫస్ట్ నుంచి ఒక గైడ్ లాగా మంచి గైడ్ కావచ్చు. ఆ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మా డౌట్ అన్న. అంటే ఓన్లీ కష్టాలు జర్నీ వల్ల నేర్చుకున్నారా, ఫాదర్స్ నుంచి వచ్చిందా? ఇంత గొప్ప ఫిలాసఫీ ఫాదర్స్ నుంచి వచ్చింది, ఆయన చదివిన బుక్స్ వల్ల వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ గురించి అంతా ప్రాక్టికల్. సో ఆయన ఒక మాట అంటూ ఉంటారు కదా, అంటే ఎవరికైనా సక్సెస్ కావచ్చు, లేదంటే అసలైన జీవితం సంకన ఆగిపోయిన తర్వాత మొదలవుద్దని. మీకు ఎప్పుడన్నా మీ లైఫ్లో ఒకసారి అంటే ఎదురైంది అది, ఆ ఫేజ్? సంకన ఆగిపోయిన తర్వాత మొదలవుద్ది అంటే బాగా అనుకోనిది దరిద్రమైన జీవితం దరిద్రమైన ఏదైనా సిచ్యువేషన్ జరిగిన తర్వాత రియలైజ్ అవుతాం. అప్పుడు మన జీవితం కొంచెం మారుతుంది, మనం వెళ్ళిన విధానం కావచ్చు. అంటే సక్సెస్ ఏం కనిపించదు, బట్ మన జీవితంలో మనకి తెలిసిన ఒక మార్పు వస్తుంది, పెద్ద మార్పు వస్తుంది. అలా మీ జీవితంలో ఏమైనా జరిగింది? అంటే ఎప్పుడు కూడా స్పీక్ సక్సెస్లో ఉన్నప్పుడైనా జరుగుతుంది, లేదా మనం ఆ సక్సెస్ని అందుకునే ప్రాసెస్లో అయినా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు నాది ఉంది, నేను కూడా రోజు రోజుకి రియలైజ్ అవుతూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉంది నేను. సో ఒక మూమెంట్లో మనం ఇది రియలైజ్ అయ్యి మన గురించి మనం తెలుసుకోవడం అన్నది ఇప్పుడు జరుగుతుంది. సో డెఫినెట్గా అది ఉంది, సిచ్యువేషన్ నాకుంది. సో దురాశ, అత్యాశ అలాంటివి ఉంటాయి. మీకు అది నాకు తెలిసి 0.001% కూడా లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే, ఒక సినిమా చేసిన తర్వాత నింగికి నిచ్చెన లేసే వాళ్ళు చాలా మందిని చూసాను. సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఓకే. బట్ వాళ్ళైతే ఆలోచనలు ఎప్పుడు నిచ్చెన లేసేస్తున్నారు. కొంచెం దూరం ఒక 2 అడుగులు వేసిన తర్వాత లిఫ్ట్ దొరికితే లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోయేలా ఉన్నారు. మీరు 25 ఏళ్ళ నుంచి అదే రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు కన్సిస్టెంట్గా. ఏంటి దీని వెనక రీజన్ ఏంటి? అంటే మీరు అసోసియేట్ అయిన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, మీరు కలిసిన వాళ్ళు ఇప్పటిదాకా. ఇప్పుడు 20 years బ్యాక్, 25 years బ్యాక్ గొప్ప వాళ్ళందరితో మీరు ట్రావెల్ అయ్యారు. మరి మీరు ఎందుకు అదే కన్సిస్టెంట్గా అలాగే నడుస్తున్నారు హ్యాపీగా? ఏంటి రీజన్? అంటే ఇప్పుడు నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కొన్ని ఫెయిల్యూర్స్ ఒకటి 2-3 సక్సెస్ కదా. ఫెయిల్యూర్స్ నడుస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, మనం ఓకే మన బడ్జెట్స్ ఇది, మనం ప్రాక్టికల్గా ఎంత మనం జనాల్లో ఉన్నాం, మన మీద ఎంత బడ్జెట్స్ వర్కౌట్ అవుతున్నాయి, మనం ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ఎంత బడ్జెట్లు ఎంచుకోవాలి, ఇవన్నీ నేను తెలుసుకొని అలానే వెళ్తున్నాను. అంటే మనకు ఆ సినిమా చేయాలని ఉంటుంది, పెద్ద సినిమా చేయాలని ఉంటుంది, అది కొట్టాలి అని ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ప్రాక్టికాలిటీ ఏంటి, అది పట్టుకొని వెళ్తూ ఉంటాను. అందేది ఇక్కడి నుంచే ఆలోచిస్తాం, కానీ దాని గురించి ఈ ప్రయత్నం మాత్రం ఇది కరెక్టు అని నేను అనుకుంటాను. ఈ ప్రయత్నం ఉంటేనే దానికి వెళ్తాం. నువ్వు అన్నట్టు ఆ నిచ్చెనలు ఉంటాయి కదా, అది నేను వేయలేను. ఇప్పుడు ఎవరైనా ఇంత బడ్జెట్ అంటే బడ్జెట్ కాదంటాను నేను. ఇప్పుడు ఇంత అవుతుంది, ఎక్కువ అవుతుంది అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవదేమో నా మీద, చూడండి అది నేను చెప్తాను. నా దగ్గర పెట్టడానికి వచ్చాడు కదా, కానిద్దాం, ఆ కానిద్దాం అన్నది నా దగ్గర ఉండదు. అదే మంచి నిజంగా మంచి వ్యక్తికి తేడాకి అదే ఇది రిస్క్ ఉంటుందండి ఇంత, లేకపోతే దాని నా మీద రిస్క్ ఉంటుంది, లేదు పర్లేదు అని అనరు ఎవరు కూడా. ప్రొడ్యూసర్స్ పర్లేదని ఎందుకంటారు, బట్ నేను ఇన్ఫార్మ్ చేసింది చేస్తాను, లేదా ఆయనకి నమ్మకం ఉంటుంది, వెళ్తాం. దీనికి చాలా బడ్జెట్ అయింది సినిమా, ఎందుకంటే దీని మీద స్పెండ్ చేశారు, చాలా బడ్జెట్ అయింది. ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నర్స్ కానీ వాళ్ళ రెమ్యునరేషన్స్ కానీ, దీని మీద మేము స్పెండ్ చేసిన షూటింగ్ డేస్ కానీ, వైజాగ్లో 1 month చేసాం, కేరళలో మళ్ళీ 1 month అలా చేసాం. మొత్తం 77-80 days పట్టింది సినిమా. నాది ఎంతలో అవ్వాలి, మహా అయితే 50 చేసేయాలి మేము సినిమా. కాబట్టి ఇది ఇంకా 30-40 days అయింది. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసరు రమేష్ గారు, ఇప్పుడున్న జిను, వీళ్ళందరూ సినిమాని నమ్మేశారు, పెడదాం.
ఆ క్వాలిటీ రాదు కదా అంటారు. క్వాలిటీ గురించి వచ్చింది, రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సినిమాకి ఆ క్వాలిటీ ఉపయోగపడింది. ఇప్పుడు సముద్రగాని గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన లేకపోతే ఈ పోస్టర్కి ఈ టెక్నీషియన్స్ రాకపోతే ఆ క్వాలిటీ రాదు. నువ్వు సో నేనంటుంది ఏంటంటే నాది ఇది, బట్ మీ ఇష్టం. ఇప్పుడు నాకు జరగబోయేది కూడా అదే చెప్తున్నాను. ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు కదా, మీరు పెట్టండి. అసలు నేను చంపేస్తాను, వాళ్ళని తెచ్చేస్తా, వీళ్ళని తెచ్చేస్తా, ప్రీ రిలీజ్ ఇరగొడేస్తా, నేను చెప్పను. ప్రీ రిలీజు నాకు తెలియదు, నేను రిక్వెస్ట్ చేస్తా ఎవరైనా వస్తారేమో. అన్నయ్య నేను అడగను, నా వైపు నుంచి రాదు. నా వైపు నేను నా సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో అలా చేసుకుంటా. ఆయన వస్తారు, ఈయన వస్తారు, నేను చెప్పలేను. నా సినిమాకి ఇంత పెడితే ఇంత రిటర్న్ వస్తుంది రాదు. కొంత ప్రాక్టికల్గా చెప్తా, మన బడ్జెట్ ఇది కాబట్టి పబ్లిసిటీకి మీరు ఇంత పెట్టండి అంట. సూపర్. నిజంగా కొన్ని సమాధానాలు కూడా మీరు ఆ ప్రెస్ మీట్లో చెప్తున్నప్పుడు మంచి వ్యక్తి రావు అనిపిస్తుంది చూసిన ఆడియన్స్. ఎందుకంటే తండ్రికి కాంపిటీషన్ అంటుంటే లేదు, అది భారీ బడ్జెట్ సినిమా, మాది మామూలు సినిమా, మేము దాంతోపాటు వస్తున్నాం. చాలా చాలా మంచిగా చెప్పారు సమాధానాలు, ఎక్కడ కూడా ట్రిగ్గర్ అవ్వలేదు. అంటే జనరల్లీ జర్నలిస్టులు ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ట్రిగ్గర్ అవ్వలేదు. సూపర్ నైస్. యా, ఇప్పుడు గెడ్డం ఏమైనా ఫ్యాంటసీ ఉందా? అంటే గెడ్డం ఎప్పుడు తీరా, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు గెడ్డం ఇందులో ఉంటుంది, ఇందులో తీసేది ఉంది, తీస్తుంది. ఓకే, ఉంటుంది ఆ లుక్ ఉంటుంది. అంటే లుక్ ఇప్పుడు గడ్డం తీసే క్యారెక్టరో లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు తీస్తాం కదా, దీంట్లో ఒక స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు పూరి సార్ అనగానే మాకు ఏదో ఒక వర్డ్ గుర్తొస్తుంది అన్న. ఇప్పుడు ఇలా అనగానే సంక్రాంతి మొదలవుద్ది, ఏదో ఒక డైలాగో, ఆయన ఒక మాస్ డైలాగో, ఒక ఫిలాసఫీ ఏదో ఒకటి గుర్తొస్తుంది. సో అలాగే మీరు ట్రావెల్ అయిన ఒక 5 పేర్లు తీస్తాం కానీ వాళ్ళు మీతో చెప్పిన ఏదో ఒక మాట చెప్పండి. అంటే ఏదో ఒకటి గుర్తుంటుంది కదా మీకు. గుర్తు లేకపోతే గుర్తున్నది గుర్తు చేసుకోండి. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ సార్ ఇది అంటే మేము చచ్చిపోతాం, అది బద్రీ నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. బద్రీ నుంచి మేము ఫాలో అయింది. అయితే అక్కడే స్టార్ట్ అయింది. అంతకుముందు ఒకవేళ ఆయన పొరపాటున ఏదైనా సినిమాలో అనుండొచ్చు, ఇంటెన్షనల్ ఎక్కడ పడలేదు, రిజిస్టర్ అయింది అక్కడే. సో ఒకసారి అనండి అన్న, ఈ ఫ్యాన్స్ అంటూ ఉంటాం కదా, ఇష్టమైన వాళ్ళు అనొచ్చు. తప్పలేదు. నేను బద్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను కదా, అనేవారు ఇలా. అంటే అప్పుడు చూశాను నేను ఫస్ట్ టైం. ఎక్కడ అందులో ఫుడ్ ఫెస్టివల్ ఫైట్ ఉంటుంది, మిగతా ముందు కూడా అన్నీ ఉన్నారేమో నాకు తెలీదు. ఫుడ్ ఫెస్టివల్ ఫైట్లో అప్పుడు అన్నారు. అప్పుడు నేను అంటే రిజిస్టర్ చేశాను. అప్పటి వరకు మా గొడవలో మేము ఉంటాం కదా అసిస్టెంట్ డైరెక్టర్లు, అని ఎలా అన్నారు. ఓకే, అక్కడ రిజిస్టర్ అయింది. ఆ తర్వాత నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళినా అదే అంటున్నారు అందరూ. అంటే ఇప్పుడు సినిమాలో ఇంటెన్షనల్గా పెట్టినప్పుడు కాదు రిజిస్టర్ అవుతుంది, మీకు ముందే రిజిస్టర్ అయింది కాదు కదా, సినిమాలోనే. మిగతా అంటే దానికి ముందు ఫైట్ సీన్లు ఏమన్నా అన్నారేమో నాకు తెలీదు. నేను నాకు రిజిస్టర్ అయింది అప్పుడు ఫైట్ చూస్తున్నప్పుడు ఆయన ఒకసారి ఇలా అన్నారు అనుకున్నాను. బట్ అది తర్వాత ఆయన ఎందుకు అన్నారో అన్న విషయం ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. అందరూ అదే కదా, అది ఒక ఏమంటారు, ఒక రిజిస్టర్ అయిపోయింది అందరి దగ్గర. సో ఇప్పుడు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ చెప్పారు. ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ గురించి చెప్పారు. సో ఏదో ఒక మాట చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక ఇంపాక్ట్ఫుల్ వర్డ్ ఒకటి ఆ హృదయంలో కానీ సబ్ కాన్షియస్ మైండ్లో కానీ ఉండిపోతుంది. ఆయన స్టార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. లేదు మాటలు గిట్లు లేవు. అంటే మీరు చూస్తున్నప్పుడు సెట్స్లో చెప్పిన మాటే ఉండదు. చెప్తాను తక్కువ, ఎందుకంటే మేము రీచ్ అవ్వడం తక్కువ కదా, క్లాప్ వర్క్ ఉండేది. ఆయన ఇన్సిడెంట్ చెప్తా, కరెక్ట్ ఇన్సిడెంట్ అంటే ఆయన నాతోటి ఏమో అన్నారు. అది 31 జాన్ కాదు, అదే December 31 సాంగ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఆయన కూర్చున్నారు, సాంగ్ నేను అప్పుడు క్యాసెట్స్ కదా ఆన్ చేసి ఆఫ్ చేస్తే క్యాసెట్ ప్లేయర్ పెట్టి రిహార్సల్ చేయాలి. జాన్ 1 అయిపోయింది, నేను దూరంగా నించున్నాను. ఆయన లేచారు, ఆయన లేచి ఇలా నడుచుకుంటూ వస్తారు, ఇలా వేమో నా వైపుగా వస్తుంది. అర్థమైందా? నడుచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు ఆయన. సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంటే ఆయన చిన్న నవ్వుకుంటారు కదా, ఇలా నవ్వుకొని వెళ్ళిపోయారు. అర్థమైందా? సో అంటే నేను అంటే అందరూ విష్ చేయొచ్చు, బట్ కొన్ని ఉంటాయి కదా, ఆయన అబ్జర్వ్ చేశారు, వచ్చారు. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. తర్వాత సాంగ్ ఒకటి ఇక్కడ ఫిల్మ్ సిటీలో వేవేల రాగాలు కాకుండా అది కాకుండా ఇంకొక సాంగ్ ఉంటుంది, అంటే బయట చెట్టు దగ్గర ఒకటి చెట్టు దగ్గర అందులో ఎడ్ల బళ్ళు అయ్యి ఉంటాయి. అది ఫిల్మ్ సిటీలో రోడ్ల మీద తీసాం. అప్పుడు ఎవరు లేరు, నేను ఉన్నాను, ఇంకొక అసోసియేట్ కృష్ణ ఉన్నారు. అప్పుడు నాకు పని ఇంకా అప్పుడే కదా. ఇప్పుడు అన్నయ్య కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నారు. సో అంటే రిలీజ్ మూమెంట్లో ఇప్పుడు ఈ సాంగ్ హరీష్ పాయ్ గారు, అది ఇప్పుడు పెద్ద సెటప్, ఎడ్ల బళ్ళు అంతా ఉన్నది. 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, అందులో నాకు పని అప్పుడప్పుడు వచ్చు, ఒక సీనియర్. ఆయన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, అంటే మొత్తం సెటప్ అంతా
కమన్ ఏదో ఒకటి చెయ్యి, ఇది చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అన్నారు. సార్ అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. నా బాగా కంటిన్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చెయ్యి ఎక్కడ పెట్టారు, స్పెక్ట్స్ ఎక్కడ పెట్టారు, ఏ డైలాగులో తీశారు అన్నది ఆర్టిస్ట్గా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా రాసుకోవాలి, గుర్తుపెట్టాలి. అప్పుడు నాకు ఇంకా పండ తెలియదు. కాకపోతే కంటిన్యూటీ చూసుకోవాలి అన్నది అన్నయ్య చెప్పారు. అది నేను రాసుకుంటున్నాను, టక్ 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 రాసుకుంటాను. అంటే ఇప్పుడు 4 పేజీల డైలాగ్ ఉంది, ఈ పేజీలో చెయ్యి ఇక్కడ పెట్టారు, మళ్ళీ దాని ముందు డైలాగులో చెయ్యి అక్కడ పెట్టాలి కదా. తర్వాత చెయ్యి తీసేశారు, మధ్యలో ఇక్కడ చెయ్యి తీసేయాలి, ఇక్కడ స్పెట్స్ పెట్టారు, గుర్తు పెట్టుకోవాలి. అందుకే టక్ 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 రాసా. నా స్పెట్స్ అప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్నారు ఆయనే. అంటే ఒకటి ఇప్పుడు మధ్యలో ఇప్పుడు దీనికి ముందు నేను స్పెట్స్ పెట్టానా, స్పెట్స్ తీసానా నాకు గుర్తులేదు. కో డైరెక్టర్ పిలిచారు, నాకు స్పెట్స్ ఉన్నాయా అన్నారు. అంటే వాళ్ళు ఈ డైలాగులు పని మీద ఉంటారు అంటున్నారు. సార్ పెట్టేశారు, తీశారు సార్ అన్నాడు. అంటే ఇలా చూశారు. ఇది అంటే మార్కులు కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో రవితేజ గారి విషయానికి వస్తే రెండు చెప్పాలి. అంటే యాక్చువల్లీ 143 మీ ఫస్ట్ సినిమా అని అందరూ అంటూ ఉంటాం. యాక్చువల్లీ బేసికల్లీ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇడియట్ మీ ఫస్ట్ సినిమా. ప్రాక్టికల్ ఏముంది తెలిసిందే, అంటే చిన్న రోల్ కదా అని అప్పుడు చాలా మంది చెప్పుకోరు. ఓకే, అది కాదు కానీ నేనింతే సినిమానే మేము ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎన్ని తరాలైనా ఆ టీఎఫ్ఐ కట్టుబానిస ఆ క్యారెక్టర్. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారన్న అలాగా? అంటే ఒకవేళ ఫ్లాప్ అయినా ఎవడన్నా ఫ్లాప్ అంటుంటే కోపం వచ్చేసి అలాంటి హీరో ఎవరైనా ఉన్నారు మీకు బాగా ఫేవరెట్ హీరో? అంటే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అని చెప్పి కొంచెం ఉంటుంది కదా, ఏదో రకం పాజిటివ్ చెప్పుకుందాం అని. ఫ్లాప్ అయితే తట్టుకోలేక అలాగా లేదు. ఒకప్పుడు ఉండేదా కొన్ని కాలేజ్ టైంలో కానీ? తక్కువ లేదు, నాది తక్కువ, అటువైపు తక్కువ. సో రవితేజ గారితో మూడు సినిమాలకేమో ట్రావెల్ అయ్యారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఐ థింక్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ ట్రావెల్ అయ్యారు. అమ్మా నాన్న తమిళమ్మాయి, యానిమల్ అది. అమ్మ నాన్న తమిళమ్మాయి నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయలే దానికి. ఓకే, నేనింతేకి ఎలాగో మీరే ఉన్నారు కదా. సో ఆయన నుంచి ఏమన్నా ఒక ఇన్పుట్ ఇవ్వడం, ఎందుకంటే ఆయన నటన గురించి ఆయన ప్రత్యేకంగా వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వ్యక్తి అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. చిరంజీవి గారి తర్వాత రవితేజ గారి పేరే చెప్తూ ఉంటాం. సో బేసికల్లీ నటన మీద వచ్చిన ఆయన. సో ఆయన ఏదో ఒక టిప్ చెప్పినా అది యూజ్ఫుల్లే ఉంటుంది. ఏదైనా ఒక టిప్ ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే ఆయన ఇక మనం అలా ఉండకూడదు అంటే దాంట్లో చాలా అర్థం ఉంటుంది. ఇప్పుడు సాయి చూసా అప్పుడు అలా చేశాడు అని ఒకటి చెప్తారు. ఆయన లైఫ్కి సంబంధించింది ఆయన జరిగిన దానికి చెప్తూ ఉంటారు. సో ఆయనలో చూసి టిప్పు చెప్తూ ఉంటారు, కానీ అది ఒక ఇన్సిడెంట్లా చెప్తూ ఉంటారు. అది మనం నేర్చుకోవాల్సిందే. బట్ ఆయనలో ఏంటంటే మీ ఉదయం 6కి సినిమా షూటింగ్ స్టార్ట్ అనుకో, నైట్ 6 ఈవినింగ్ 6 అనుకో, 6కి ఎలా ఉన్నారో 6కి అలాగే ఉంటారు. అంతే ఎనర్జీ, అదే ఎనర్జీ, అదే ఇప్పటి వరకు. అది ఇంకా అసలు లేదు. సినిమా అంటే ఇంకా అంతే, ఆయన ఉగ్ర రూపంలాగా. యాక్చువల్లీ ఆయనది కూడా జీన్స్ అదే సిమిలర్ జీన్స్ ఉంటాయి. మీవి ఆయనవి, మీ ఫ్యామిలీవి ఆయన ఫ్యామిలీ అనుకోండి. ఆయన చాలా యంగ్, ఎప్పటికీ యంగ్ ఉంటారు, ఎవరి గ్రీన్. అయితే ఆయనలో ఉన్న నాకు మొహమాటం పడ్డాడు. ఆయన నేర్చుకోవాలి మనం కూడా. మొహమాట పడ్డాం అంటే ఇప్పుడు రేపు సార్ నేను మిమ్మల్ని కలుస్తాను అంటే రేపు 7కి వచ్చాయి, నేను కలవను, రెండే ఉంటాయి. రా చూద్దాం, ఇవి ఉండవు. క్లారిటీ. ఇప్పుడు నీకేం కావాలి, ఇది కావాలా, రేపు వచ్చాయి. ఇప్పుడు సార్ ఈ టీజర్ ఆయనే చేశారు, రవితేజ. సార్ టీజర్ రిలీజ్ చేయాలి సార్ అని మన శ్రీను ద్వారా వెళ్ళా, మేకప్ శ్రీను ఇద్దరు. అంటే అవునా, నచ్చితే మీరు చేయండి అన్న. అంటే మనం ఏ సినిమా చేస్తున్నామో తెలియదు, ఏ టీజర్ పడితే ఆ టీజరు వాళ్ళు కూడా రిలీజ్ చేయలేరు. ఇది ఎలా ఉందో, ఏ క్వాలిటీ ఉందో తెలియదు కదా. సార్ నచ్చితే చేయండి సార్. అవునా, కెమెరా తీసుకో అన్నాడు. అంతే. ఆయన అదే అంతే, ఇంకేముండదు. అంటే చెప్పాల్సింది చేయాల్సింది క్లారిటీతో చెప్పేస్తారు. ఇంకో బంపర్ ఆఫర్ ఉందంట కదా, తర్వాత బంపర్ ఆఫర్ 2 ఏమన్నా ప్రొడ్యూసర్ చూడు సినిమా చేద్దాం. లేదు, మరి వికీపీడియాలో రాశారు నెక్స్ట్ బంపర్ ఆఫర్ 2 వస్తుందని చెప్పి. ఇది బాగుంటే చాలా సినిమాలు చేసేస్తాను నేను. మీకైతే ఐడియా ఉందా మనసులో? స్టార్ట్ చేశారు, మధ్యలో కరోనా వల్ల ఆగింది. అయ్యో, చేస్తాం, మొదలెట్టారు కదా, మొదలెట్టారు. జయ రవీంద్ర వస్తుంది గ్యారంటీ. ఈ సినిమా నిలబెడుతుంది, సినిమా నిలబెడుతుంది.
అదే ఒక ఆఫర్ మాకు పెట్టారు కదా, ఇంకా ఆఫర్లు స్టార్ట్ అవుతాయి అంటున్నారు. బంపర్ ఆఫర్ 2 అన్ని స్టార్ట్ అవుతాయి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. సో పథకం ప్రకారం వెళ్తుందని నేను అనుకుంటున్నాను మీ సినిమా ప్రమోషన్. అనుకోవడం కాదు, వెళ్ళిందని నువ్వు చెప్పు. ఓకే, వెళ్ళింది, మా వరకు వెళ్ళింది. అంటే మీ మైండ్లో ఏముందో తెలియదు కదా, ఇంకేమన్నా నెక్స్ట్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయి? ప్రమోషన్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ మొన్న మీకు మీరు షో చూసారు? లేదు, షో నేను ఎక్కడ చూస్తాను. అయితే మీకు ఇంకా కేసు బాక్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆ బాక్స్ పెడతారు కదా, ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఒక షో వేసాం. ఇప్పుడు రేపు పబ్లిక్లో మా ప్రమోషన్స్ వైజాగ్లో ఒక షో ఇలా వేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ వరకు లేకపోతే ఏంటి అన్నది ఇంకా ప్లానింగ్ ఉంది, కానీ మేము స్టార్ట్ చేస్తాం. ఐడియా బాగుంది. ఫస్ట్ హాఫ్ వేసి గెస్ట్ చేయండి అని చెప్పి అంతే, ప్రమోషన్స్ వదిలేస్తే అది అంతే. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు కదా, ఈవెంట్ కాదు మాది, ప్రీ రిలీజే. ఫస్ట్ హాఫ్ రిలీజ్, ప్రీ రిలీజ్. అంతే. నైస్. విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. నిజంగా ఇప్పుడు దాకా ఎలా వెళ్తుందో మీరు, మీలో ఉన్న పాజిటివిటీ ఇప్పుడు దాకా ఎంత బాగా వెళ్తుందో అలా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. That's all for now. This is Darshan signing off. Hey all, నేను మీ సుమంత్ని. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.